వచనాలు ఉన్నటువంటి లేఖన భాగము విద్యలపూడి ఆనంద రసాలించి లేఖన భాగం చదువుతారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు. ఈరోజు ధ్యాన అంశంగా లూకాసు వార్త 23వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు. 6 నుంచి 12 వచనాలు. ఈ మాట విని ఈ మనుషుడు గౌరవ అడిగి ఆయన ఏ రోజు అధికారం కింద ఉన్న ప్రదేశపు వాళ్ళని తెలుసుకొని ఏ రోజు వరకు ఆయన పంపాడు. ఏ రోజు ఆ దినములో ఎరుసలేములో ఉండడు. ఏ రోజు యేసును చూసి మిక్కిలి సంతోషించాడు. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడబోయాడు. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇవ్వలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణంగా నేరము మోపింది. ఏ రోజు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొలగించి పిలాతునొద్దకు మరలా పంపారు. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రువులై ఆ దినమునే ఒకరికొకడు మిత్రుడయ్యారు. దేవుని పరిశుద్ధ వాక్యం మన ఇందులో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మా నాయన, సాయంత్రం వేళని సన్నిధికి వచ్చి
నేను ఆరాధించటకు నేను కొనియాడటకు మమ్మల్ని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వెళ్ళలేని వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ బిడ్డలు సాయంత్రం వేళ నీ సన్నిధిలోకి వచ్చి ఈ శ్రమల దినముల గురించి మేము తెలుసుకుని చూడగానే మా సహాయం చేయించినందుకు వెళ్ళలేని వందనములు. ఈ బిడ్డ అందిస్తున్న వాక్యాన్ని మా హృదయంలో పరచము తండ్రి, సహాయం చేయము తండ్రి. వినగల చెవులను గ్రహించగల హృదయం అంతర్గల మనసును దయచేయము. పాస్గారుకున్న బలహీనతల్ని సన్నిధిలో పెడుతున్నాను. ఆ బలహీనతను తీసి బిడ్డకి ఆరోగ్యాన్ని ఇచ్చి బిడ్డకి స్వస్థత చేకూర్చి ఆయన ఆరాధన కార్యక్రమం జరిగించుటకు ఆయన సిద్ధపరచము. ఆయన మన బలహీనతలను విడుదల దయచేసి ఈ వాక్యం అందరికీ అవగాహన ఇచ్చేలాగిన బిడ్డ సిద్ధపరచు సహాయం చేయండి. ఈ దిన వాక్య ఆరాధన కార్యక్రమం అంతటిని మాకు దయచేయమని కృప చూపించుకుంటండి. కొంచెం ప్రేమకుమారుడని సుప్రీష్ణాన్ని చూడుకుంటున్నాం నాయన. ఆమేన్. స్థానిక సంఘదైవజనురాలు సహోదరి జరుగుతున్న విషయాలుగా వచ్చి దైవవర్తమానం అందించాల్సిందిగా ఆహ్వానిస్తాను. మొట్టమొదటిగా దేవాది దేవునికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకై దేవుని స్తుతిస్తున్నాను. అంతేకాదు చేరువచ్చినటువంటి సంఘానంతటికి, చిన్నలకును పెద్దలకును, అలాగనే కమిటీ వారందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో చదవబడిన వాక్య భాగంలో నుండి మనము వాక్యాన్ని ధ్యానిద్దాం. నాకు ఇవ్వబడినటువంటి అంశం హేరోదు ఎదుట యేసు విమర్శించబడుట. హేరోదు ఎదుట యేసు విమర్శించబడుట. చిన్న ప్రార్థన. మహోన్నతుడా గొప్ప తండ్రి, నీకు స్తోత్రం. ఈ సమయంలో నీ పక్షమున నిలువబడుతున్నటువంటి నన్ను మీ ఆత్మచేతనలు నింపండి. నా నోటి మాటలు మా అందరి యొక్క హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా చేయమని నీ ఆత్మ నడిపింపులో ప్రభా మమ్మల్ని మేము నా తండ్రి సరిచేసుకోగలుగుటకు కృప చూపించమని, సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానం మా తలపులకు హృదయాలకు కావలమని సంరక్షించి దీవించి నడిపించమని, మేము వినవారమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా మా ఆత్మలను ఉజ్జీవపరుచుకుంటూ ఆత్మచేత సంధించబడచ్చు. నాయన దినదినము బలాభివృద్ధి నొందడానికి సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదవగా మనం విన్నాం. దీనిని మరలా నేను చదవడానికి సమయం వేస్ట్ చేసుకోను. కానీ హేరోదు యొక్క వంశములో ఎలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారై ఉన్నారో దానిని మనము ఈ దినాన జ్ఞాపకం చేసుకుందాం. వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క నేపథ్యం,
ఎలా ఉన్నదో మనం కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, హెరోదు గ్రేట్ యొక్క తండ్రి అంతిపత్రి, ఈయన రోమా చక్రవర్తి కాలాలలో వారి క్రింద ఉన్నటువంటి నమ్మకమైనటువంటి స్నేహితుడిగా ఉన్నాడు. యూదా దేశాన్ని కొన్ని భాగాలుగా విభజించి ఈ అంతిపత్రి అనేటువంటి ఈ వ్యక్తికి ఒక భాగాన్ని ఇచ్చారు. ఈయన దేశాధిపతిగా ఏలుతూ తన జీవితాన్ని ముగించిన తర్వాత తన కుమారుడైనటువంటి వానికి ఈ యొక్క ఆధిపత్యం వచ్చింది. యూదా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో యూదుల యొక్క పరిస్థితి బహుభ్రష్టమైనటువంటి పరిస్థితికి తీసుకుని వెళ్ళినటువంటి వ్యక్తి అని మనకి చరిత్ర తెలియజేస్తుంది. హెరోదు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే వారి యొక్క ఈ హెరోదుకి ఈ రోమన్లు తన తండ్రికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యతను, ఆయన చనిపోయిన తర్వాత తన కుమారుడికి వచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి రోమన్లందరినీ కూడా జయిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆధిపత్యం అంతా కూడా హెరోదు చేతిలోనికి వచ్చింది. ఈ హెరోదు అనేటువంటి మాటను మనం కనుక చూసినట్టయితే కేవలం ఇది ఒక టైటిలే కానీ అది పేరు కాదు అనేటువంటి ఉద్దేశానికి మనం రావాలి. ఎందుకు అంటే హెరోదు అనేటువంటి మాటని లాటిన్ భాషలో హెరోపస్ మ్యాగ్నస్ అని పిలిచేటువంటి వారు. ఈ హెరోదు అనేటువంటి మాట మనము బైబిల్ గ్రంథములో ఈ మాటను ఆపాదిస్తూ అగ్రిప్పా రాజు విషయంలో కానీ అంతిపా విషయంలో కానీ హెరోదు అనేటువంటి పిలిచినటువంటి దాఖలాలు మన బైబిల్ గ్రంథంలో కనబడతాయి. వీటన్నిటిని చూసినప్పుడు ఈ హెరోదు అనేటువంటి బిరుదు యూదులను పరిపాలిస్తున్నారు కాబట్టి ఆయనని హెరోదు అనేటువంటి పిలుస్తూ వచ్చారు. హెరోదు కాలంలో తను చేసినటువంటి పని ఏమిటి అని అంటే తన భార్యలను చంపేటువంటి పరిస్థితి తాను. ఎందుకంటే తన కుమారుల తర్వాత ఆయనకి 5 మంది భార్యలు ఉన్నారు. ఒక వ్యక్తిని చంపిన తరువాత తన కుమారుల యొక్క పరిస్థితికి అంటే తరువాత వారి యొక్క ఆధిపత్యంలోనికి రాజ్యం వెళుతుందేమో అనేటువంటి భయం చేత హెరోదు గ్రేట్ ఏం చేశాడంటే పిల్లలను కూడా చంపినటువంటి దాఖలాలు మనకి చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. అంటే ఎంత క్రూరుడిగా బ్రతుకుతున్నాడో మనకు అర్థమవుతుంది. అటు చూస్తే భార్యను, అటు చూస్తే పిల్లలను ఆ యొక్క అధికార దాహము చేత, ఆధిపత్యం యొక్క దాహము చేత హెరోదు యొక్క నేపథ్యం ఎలా ఉందంటే బహు ఘోరమైనటువంటి పరిస్థితుల మధ్య ఆయన జీవిస్తూ ఉన్నాడు. అంతేకాదు, నేను ఒకవేళ చనిపోతే నన్ను గూర్చి ఏడ్చేటువంటి వారు ఎవరు లేరనేటువంటి విధమునకు వచ్చి, ఒకవేళ నేను చనిపోతే నా కుటుంబీకులు ఎవరు కూడా ఏడవరు. ఎందుకు అంటే నేను చేసినటువంటి పని అలాంటిది కాబట్టి నా గురించి ఏడ్చేటువంటి వారు ఎవరు ఉండరు అని అనేక మందిని అంటే గొప్ప వారందరినీ కూడా బంధించి యూదా ప్రాంతంలో అక్కడ వారిని బంధించి నేను చనిపోయిన తర్వాత వీరందరినీ చంపండి, వారి విషయమై ఏడుస్తున్నటువంటి అంగలార్పు ఘోష నా నిమిత్తము కూడా పనికొస్తుంది అని ఆయన యొక్క జీవిత చరిత్రను ఘోరమైన భ్రష్టమైనటువంటి పరిస్థితిలో హెరోదు జీవిస్తూ వచ్చాడు. అయితే ఈ 5 భార్యలలో మరొక భార్య కుమారుడైనటువంటి వారు ఎవరు అని అంటే దేవుని యొక్క లేఖనములో మనం చూస్తాం అంతిపా అని. అంటే ఆ తండ్రి తరువాత ఆ యొక్క పేరు వేరైనప్పటికీ ఆ బిరుదు తండ్రిని బట్టి ఆపాదించబడింది, తండ్రి పేరుతో పిలువబడింది. యూదులను పరిపాలిస్తున్నటువంటి సమయంలో హెరోదు అనేటువంటి బిరుదు ఎలా వచ్చిందో తర్వాత అంతిపా అనేటువంటి మాట తండ్రిని బట్టి ఆ పేరును పిలువబడినట్లుగా మనం చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఇక్కడ రోమన్లు ఇచ్చినటువంటి ఆధిపత్యాన్ని బట్టి అంటే వారు రాజులుగా చేయబడ్డారు. తన
కాలంలో మనం చూసాం. ఆయన పుట్టినప్పుడు ఆ చిన్నవాళ్ళు 2 సంవత్సరాల పిల్లలు కలిగినటువంటి వారినందరినీ కూడా చంపించడానికి ఆయన కోరుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆ హేరోదు అంటే యూదులకు రాజు నేను ఒక్కడినే, నేను తప్ప వేరొక రాజు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడు హేరోదు ద గ్రేట్. అయితే ఇలా ఉన్నటువంటి ఈ నేపథ్యాన్ని బట్టి ఈ హేరోదు అంతిప అనేటువంటి వాని యొక్క జీవితాన్ని మనం చూస్తే రోమన్లు ఇచ్చిన దానిని బట్టి వారికి రాజుగా నియమించబడ్డారు. అంటే ఒకరు ఇచ్చిన దానిని బట్టి ఆయన రాజుగా నియమించబడ్డాడు. అయితే మన యేసు ప్రభు వారు కేవలము ఆయన ఎవరో ఇస్తే వచ్చినటువంటి రాచరికము కాదు, ఎవరో ఆపాదిస్తే వచ్చినటువంటి రాచరికము కానే కాదు. ఆయన పుట్టినప్పటి నుండి ఆయన రాజుగానే పుట్టాడు. ఆయన నేపథ్యము రాజుగానే ఆయన వ్యవహరించాడు. రాచరికాన్ని కలిగినటువంటి వారిగా ఆ యొక్క హోదాతనాన్ని ప్రవర్తించాడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క మనం ఇంకా చూసినట్లయితే ఎవరికి ఆయన భయపడలేదు, ఎవరికి చెడియలేదు, అన్యాయపు తీర్పు తీరుస్తున్నా ఆయన భయపడలేదు. ఏ మనుషులకు కూడా ఈ లోకంలో మన ప్రభు, యూదులకు రాజు అయినటువంటి మన ప్రభు ఎవరికి భయపడలేదు, ఎవరికి చడిచినటువంటి వాడు కాదు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట మనకి తెలియజేస్తూ ఉన్నది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నారు, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. ఎలాంటి పరిస్థితి వాటిల్లినప్పటికీ, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వాటిల్లినప్పటికీ మన ప్రభు, మన యూదులు రాసినటువంటి మన ప్రభు అంత ధైర్యంగా, అంత స్థైర్యంతో నీతిని స్థాపించడానికి, సత్యాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి మన ప్రభు ఎలా ఉన్నాడంటే నీతిమంతుడు, ధైర్యముగా ఉన్నాడు. సత్యాన్ని అసత్యంగా మారుస్తున్నా ఏమాత్రం భయపడలేదు, అబద్ధ సాక్ష్యము చెప్పుచున్నా ఏమాత్రమూ భయపడలేదు. ఆయన యూదుల రాజుగా పుట్టినప్పటి నుంచి ఆయన రాజుగా పుట్టినటువంటి వాడు. రాజరికాన్ని అంత దర్బారుగా కనబడేటట్టు చూపించినటువంటి ఆ ధైర్య సాహసాలు మనం యేసు ప్రభు వారిలో చూస్తూ ఉన్నాం. అయితే నీచమైన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో హేరోదు యొక్క కుటుంబం అలాగో ఉంటూ వచ్చింది. ఆ నేపథ్యంలో హేరోదు అనేక మంది జీవితాలను ఎలాగ హేరోదు గ్రేట్ చంపుతూ వచ్చాడో, ఆ యొక్క వంశ పారంపర్యంలో వచ్చినటువంటి తన కుమారుడైనటువంటి హేరోదు అంత్యపై కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఆయన కూడా జీవిస్తూ వచ్చాడు అనేటువంటిది హేరోదు యొక్క నేపథ్యాన్ని మనం చూస్తాం. ఈ నేపథ్యంలో ప్రభు ఎవరికి భయపడలేదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూడగలిగితే, చూడండి, చదవబడినటువంటి లేఖనాలను మనం చూస్తే ఈ హేరోదు అంటే 6వ వచనంలో 23వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే పిలాతు ఈ మాట విని ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగాడు. ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు వద్దకు ఆయనను పంపారు. ఇప్పుడు యేసు ప్రభు వారు యూదుల రాజైనటువంటి మన ప్రభు ఎవరి ఎందుకు వస్తున్నారంటే మనుషుల చేత నియమించబడినటువంటి రాజు దగ్గరికి పంపించబడుతూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఈ పిలాతు ఏం చేశాడంటే గలిలయ ప్రాంతానికి చెందినటువంటి వాడి కనుక, యేసు ప్రభు వారు గలిలయ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడి కనుక ఆ ప్రదేశం అంతయు కూడా ఆ హేరోదు యొక్క ఆ నేపథ్యంలో ఉన్నది కనుక ఇప్పుడు పిలాతు ఏం చేస్తున్నాడంటే గలిలయ వాడి కనుక ఇప్పుడు యేసు ప్రభు వారిని హేరోదు దగ్గరికి పంపించాలని విమర్శించడానికి, అంటే న్యాయాన్ని తీర్చడానికి వాళ్ళ ఎదుటికు పంపిస్తున్నట్లుగా మనకి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం కానీ చూసినట్లయితే ఎందుకు ఆయన వద్దకు పంపించాల్సినటువంటి అవసరం ఏర్పడింది అని అంటే 13వ అధ్యాయంలో మనం బాగా ఆ యొక్క మాటను మనము చూడగలుగుతాం. చూడండి, ఎందుకు అనంటే ఆయన 31వ వచనం, 13వ అధ్యాయం 31వ వచనంలో మనం చూడగలిగితే, ఆ గడియలోనే కొందరు పరిశీలు వచ్చి నీవెక్కడ నుండి బయలుదేరిపోము, హేరోదు నిన్ను చంపబోచున్నాడని ఆయనతో చెప్పగా ఇప్పుడు హేరోదు దగ్గరికి విమర్శించడానికి తీసుకొని రాబడుతున్నటువంటి ప్రభు ఆయన పుట్టుకలోనే రాజరికం కలిగినటువంటి వాడు, పుట్టుకతోనే రాజదర్బారుగా జీవిస్తున్నటువంటి తన జీవితాన్ని ఇప్పుడు హేరోదు యొద్దకు పంపిస్తున్నప్పుడు ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడు
పిలాతు అన్నాడు, ఏమన్నాడు? యూదుల రాజువా అని అడిగాడు. నువ్వు అన్నట్టే అని సమాధానం ఇచ్చాడు. అన్నాక ఆయన్ను విమర్శించారు, అంటే తీర్పు తీర్చడానికి పంపించారు. వారి దగ్గర కూడా భయపడలేదు. న్యాయపక్షమున ఆయన పోరాడటానికి ధైర్యశీలుడుగా యేసు ప్రభు వారు నిలబడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అన్యాయం ఒకవేళ కనబడుతూ ఉన్నప్పటికీ, వారు న్యాయం కనబడుతూ ఉన్నప్పటికీ అన్యాయ పక్షమున వారు తీర్పు తీర్చడానికి నిలబడినటువంటి వ్యక్తులు. పిలాతు కానీ, అన్నా కానీ, కయప కానీ, ఇలా హేరోదు కానీ మనము చూసినట్లయితే న్యాయపక్షాన పోరాడడానికి నిలబడినటువంటి వారు కానే కాదు. ఎందుకు అని మనం కానీ చూస్తే వారి యొక్క పదవి యొక్క వ్యామోహంతో వారు అలాగా సత్యాన్ని అసత్యంగా మారుస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, కానీ సత్యం ఎరిగి కూడా ప్రజల మెప్పు కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. ప్రజల యొక్క మెప్పు కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ వచ్చారు. ప్రజలకు భయపడి వారు పిరికివారుగా ప్రవర్తించారు. పిరికివారుగా ప్రజలకు భయపడ్డారు. వాళ్ళు దేవునికి ఇక్కడ భయపడట్లేదు, యూదుల రాజుగా భయపడటం లేదు. యూదుల రాజుగా హేరోదు పిలువబడుతున్నప్పటికీ ఎక్కడ నా యొక్క పదవి వ్యామోహంతో, నా పదవి ఎక్కడ పోతుందో అన్నటువంటి భయముతోటి ప్రజలకు భయపడి అన్యాయపు తీర్పును హేరోదు కూడా తీర్చినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ఈ లోకాన్ని మనం గమనిస్తే, ఈ వాక్య భాగాన్ని బట్టి మనము ఈ లోకానికి ఆపాదించుకొని మనం కనుక చూడగలిగితే, ఈ లోకములో అక్కడ అన్నా తీర్పిచ్చాడు, కయప తీర్పిచ్చాడు, పిలాతు తీర్పిచ్చాడు, హేరోదు కూడా తీర్పిస్తున్నాడు. కానీ ప్రజలు కూడా తీర్పిస్తూ వచ్చారు. అక్కడ ప్రజలు తీర్పు ఇవన్నీ చూసినటువంటి ఆ పరిస్థితి న్యాయం తన పక్షమున ఉన్నది. ఎవరి పక్షమున? మన ప్రభు పక్షమున. న్యాయాన్ని గెలిపించడానికి, సత్యాన్ని స్థాపించడానికి, సత్యానికి ఆయన స్తంభముగా ఆయన నిలబడినట్లుగా మనం చూస్తాం. వీరందరూ కూడా పదవి వ్యామోహముతో అన్యాయం తీర్పు తీర్చిన మన ప్రభు నీతిమంతుడు. ఎందుకు ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు? ఆయన చేసినటువంటి పాపం ఏమిటి? ఆయన చేసినటువంటి అన్యాయం ఏమిటి? ఆయన చెప్పాడు ఏమని? నేను క్రీస్తునే, నీవన్నట్టే అని పలికాడు. అంతేకాదు, నేను సత్యమును స్థాపించడానికి వచ్చాను అన్నాడు. నేను 3వ దినమున తిరిగి లేస్తాను అన్నాడు. ఇవన్నీ వారికి తప్పుగా అనిపించాయి. కానీ మన ప్రభువు ఈ లోక సంబంధి కాదు. ఈ లోక సంబంధమైనటువంటి వారు దేనికి న్యాయం తీరుస్తారంటే అన్యాయానికే తీర్పు తీరుస్తారు. అన్యాయాన్ని గెలిపించడానికి ప్రయాసపడతారు. అన్యాయపు తీర్పుని ఎంత మంది ఎక్కువగా ఉంటే అంత బలముగా ఆ కేసు గెలవడానికి దోహదపడుతూ ఉంటుంది. ఇక్కడ మీరందరూ అధికారంలో ఉన్నటువంటి వారందరూ ప్రభువుకి వ్యతిరేకమే, ప్రజలు కూడా వ్యతిరేకమే. అంటే ఇప్పుడు సాక్ష్యం ఎటువైపు పొందుతుంది? అన్యాయము తట్టు ఎక్కువ సాక్ష్యం నిలవబడింది. అన్యాయము తట్టు ఎక్కువ సాక్ష్యం నిలవబడింది. కానీ మన ప్రభు ఒక్కడే నీతిమంతుడు. మన ప్రభు ఒక్కడే నీతిమంతుడు. సత్యము మన హృదయమందు, అంటే మన మనస్సాక్షి సత్యమందు నిలబడినప్పుడు ఒక్కరైనా సరే సత్యము గెలుస్తుంది. ఎప్పుడంటే లోకములో ఒకవేళ సత్యము ఓడిపోవచ్చేమో, కానీ పరలోకములో సత్యము గెలిపించేవాడు మన ప్రభు ఉన్నాడు. ఒకవేళ నీవు నేను కురిగిపోవచ్చు, అయ్యో నేను సత్యంగా ప్రవర్తించినా కూడా అన్యాయపు తీర్పు వల్ల అనేక మంది నాకు అన్యాయపు సాక్ష్యాన్ని ఎక్కువగా ఇచ్చిన దానిని బట్టి ఈ లోకంలో అసత్యాన్ని ఎక్కువగా చూసేటువంటి వారి విషయంలో న్యాయం ఒకవేళ గెలవకపోవచ్చేమో, ఒకవేళ నీవు నేను సిగ్గుపడచ్చేమో, ఒకవేళ నీవు నేను అధైర్యపడచ్చేమో. నేను న్యాయంగా ప్రవర్తించినప్పటికీ కూడా నాకెందుకు అన్యాయపు తీర్పు తీర్చారని ఒకవేళ నీవు సిగ్గుపడచ్చేమో, ఒకవేళ నువ్వు అవమానపరచబడచ్చేమో. కానీ మన ప్రభు ఈ లోక సంబంధి కాదు. మన ప్రభు ఈ లోక సంబంధి కాదు. మనుషులు ఈ లోక సంబంధమైనటువంటి న్యాయాన్ని తీర్చేటువంటి వారు, ఈ లోక సంబంధానికి సపోర్ట్ చేసేటువంటి వారు. ఒకవేళ అన్యాయం ఎంత ఎత్తుగా ఉన్నా న్యాయం ఒకటి ఉంటే చాలు, అది నువ్వు ఈ లోకంలో గెలవలేకపోయినా, మనుషులు ఎదుట ఒకవేళ నేను గెలవాలని ఆలోచించిన ప్రభు మనల్ని పరలోకంలో గెలిపించడానికి ఆయన సిద్ధపడినటువంటి దేవుడు. నమ్ముదామా? ఈనాడు లోకము ఎంతో మంది ఇలాంటి పరిస్థితుల మధ్య జీవిస్తున్నారో మనకు అర్థమవుతుంది. అన్యాయానికి ఎక్కువ మంది నిలబడతారు, న్యాయం తట్టు ఎవరు కూడా నిలబడరు.
నీ ఫలం అధికమవుతుంది అన్నాడు. నిజమేనా? మన ప్రభు మనము అవమానపరచబడినటువంటి వేళలో మనల్ని ధైర్యపరిచేటువంటి దేవుడు అయి ఉన్నాడు. మనల్ని కురికినటువంటి సమయంలో లేవనెత్తినటువంటి వాడు అయి ఉన్నాడు. అంతేకాదండి, మనం ఒకవేళ అపహాస్యము పాలవుతూ ఉన్నా మనలను పరలోక రాజ్యములో మనకి ధన్యతనివ్వడానికి, మనకి ఫలం ఇవ్వడానికి, నీవు అవమానపడ్డానని బాధపడుతున్నావా? నేను హింసింపబడుతున్నానని బాధపడుతున్నావా? అబద్ధ సాక్షి నా మీద పలికారని ఒకవేళ నేను బాధపడుతున్నామా? కానీ అది మనము ఆనందించడానికి ఎక్కడో తెలుసా? ఇక్కడ ఒకవేళ అన్యాయపు తీర్పు తీర్చి నీవు నేను సంతోషించబడకపోవచ్చేమో, కానీ పరలోకంలో మనకు ఆ సంతోషం కలుగుతుంది. ఆమేన్. పరలోకంలో దేవుడు మనకి అట్టి సంతోషాన్ని ఇవ్వగలడు. ఈ లోకంలో మనం గెలవలేమండి. ఈ లోకంలో మనం గెలవలేము. నీటి పక్షాన నిలవబడితే ఎవరో గెలవలేరు. నేను ఇంకొక మాట కూడా తెలియజేస్తాను. సత్యము మన పక్షం ఉన్నప్పుడు, మన అంతరంగంలో కూడా మన మీద సాక్షిగా పలకూడదు. మన అంతరాత్మ కూడా, మన అంతర్వాణి కూడా మన మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. అంతర్వాణి నీ పక్షమున న్యాయం కలిగినప్పుడు ప్రభు నిన్ను నన్ను గెలిపించి ఆనందములోనికి తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ హేరోదు అంతకుడే, హేరోదు యొక్క నేపథ్యము అంతకమైనటువంటి పరిస్థితుల మధ్య ఉంటూ ఉన్నది. కానీ న్యాయమైనటువంటి తీర్పు ఈ లోకం ఎక్కడ తీర్చదండి. అందుకే హేరోదు యొక్క అంతిపై యొక్క జీవితాన్ని కూడా మనం కానీ చూసినట్లయితే, హేరోదు గ్రేట్ కుమారుడైనటువంటి హేరోదు అంతిపాన్ని మనం కానీ చూస్తే తన యొక్క జీవితాన్ని కూడా మనం అక్కడ చూడవచ్చు. ఈయన మధ్యలా అనేటువంటి ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఆయన యొక్క జీవితం ఎలా ఉంది అని అంటే చూడగలిగితే, తన తండ్రి చనిపోయిన తర్వాత గలిలయ ప్రాంతం ఈయనకి ఇచ్చారు. ఈయన పరిపాలిస్తున్నాడు, చతుర్థాధిపతిగా పరిపాలిస్తున్నటువంటి విషయంలో లూకా సువార్త, ఆ విషయం మనకు తెలియాలంటే లూకా సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు ఆ భాగంలో మనకి ఆతిపై ఎలా పరిపాలించాడు, గలిలయ ప్రాంతంలో పెరియా అనేటువంటి దేశానికి అధిపతిగా నియమించబడినటువంటి పరిస్థితి అక్కడ మనకి కనబడుతుంది. అక్కడ 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభువారిని చంపవలనని ఈ హేరోదు అంతిపై ఏం చేశాడు అంటే ఒక పన్నాగం పన్నాడు. దీనికి కారణం ఏమిటో తెలుసా? హేరోదు అంతిపై ఏం చేశాడంటే తన భార్య అంటే మధ్యలను వివాహం చేసుకున్న తర్వాత తన సహోదరుని యొక్క భార్యను ఈయన ఉంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మధ్యలో తండ్రి ఏం చేశాడు అంటే ఆ హేరోదు మీదకి యుద్ధానికి వచ్చాడు. ఆయన పేరు అరేత అనేటువంటి వ్యక్తి. యుద్ధానికి వచ్చి హేరోదు మీద జయపొందాడు, కానీ అంతమందించలేదు. పరాభవం అర్థం కాలేదు. కానీ ఇంకా మిగిలి ఉన్నటువంటి వారి విషయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ సందర్భంలో ఎప్పుడైతే యోహాను జన్మించి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడో, నువ్వు చేసింది తప్పు అని హేరోదు ప్రశ్నించినప్పుడు, హేరోదియను ఉంచుకుని ఉన్నావు, నీ తప్పుడు భార్య అనేటువంటి ఆమెను అని అన్నప్పుడు ఈయన నాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడని ఆ విషయము ఎరిగినటువంటి ఈ హేరోదియా అంటే ఇప్పుడు హేరోదియా ఎవరయ్యారు? మత్తేలకు మరొక తోడుకోడలు నచ్చారు. ఇప్పుడు ఆ మత్తేల యొక్క తండ్రి హేరోదు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ కోపగించినటువంటి ఈ హేరోదియా ఎలాగైనా సరే ప్రశ్నించినటువంటి వారిని ఈ భూమి మీద ఉంచకూడదు. నాకు వ్యతిరేకంగా లేచినటువంటి తన తండ్రి యొక్క జీవితం కూడా ఈ లోకంలో ఉండకూడదు. వారి ఇరువుని అంతమొందించాలని ఇటు యోహానుని చంపించడానికి ప్రయత్నం చేసింది, అటు అరేతాను కూడా చంపించడానికి ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో భాగంగా హేరోదు చనిపోయాడు. ఇప్పుడు ఆయన వింటున్నటువంటి వార్త ఏంటో తెలుసా? హేరోదు వింటున్నటువంటి వార్త యేసు ప్రభువు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, చనిపోయినటువంటి వారిని కూడా లేపుతూ ఉన్నాడు. ఈయన భయం ఏమిటి అనంటే హేరోదు చంపించిన అంటే హేరోదు చేత హేరోదియా చంపించినటువంటి ఈ యోహాను
ఎక్కడ మృతులలో నుండి లేచి తిరిగి మరలా నాకు వ్యతిరేకంగా ఉంటాడు అనేటువంటి భయం. శత్రువుకి ఎప్పుడైనా భయమేనండి, శత్రువుకి ఎప్పుడైనా భయమే. సత్యంలో సాగిపోతున్నటువంటి వారికి భయం ఉండదు, కానీ శత్రువుకి ఎప్పుడైనా కూడా భయం దాగి ఉంటుంది. ఎప్పుడు యోహాను చంపించిన తర్వాత ఎక్కడ మృతుల్లో నుండి లేస్తాడు అనేటువంటి భయంతో ఆయనను చంపడానికి ఆలోచన చేశాడు. ఆ విషయం పరిసయ్యులు ఈ మాటలు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియచేయడానికి చెప్పించిన 13వ అధ్యాయంలో మనం చూస్తే, నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు హేరోదు నిన్ను 13:31లో ఆ గడిలో కొందరు పరిసయ్యులు వచ్చి, నీవు ఇక్కడ నుండి బయలుదేరిపోము, హేరోదు నిన్ను చంపబోచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి. ఏ నక్కతో? హేరోదు. ఎందుకు నక్కతో పోల్చాడంటే జిత్తులు మాని. హేరోదే కాదు, యుక్తి కలిగినటువంటి వాడు. హేరోదియా కూడా యుక్తి కలిగినటువంటి స్త్రీ. కాబట్టి నిన్ను చంపుతాడు అని నేను చెప్పినప్పుడు ఈయన అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ప్రభు చెప్తున్నటువంటి మాట, నేను అనేక రోగులను స్వస్థపరచాలి, 3వ దినాన నేను తిరిగి లేస్తాను అనేటువంటి మాటలు తెలియజేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ హేరోదు ఈ మాటలను ఆ నక్కతో చెప్పుడి అని అన్నాడు ప్రభు. ఇప్పుడు కుట్ర పన్నాడు. ఎలాగైనా సరే క్రీస్తు ప్రభువుని చంపనుద్దేశించాడు. మనం చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని గమనించినట్లయితే 23వ అధ్యాయం 8వ వచనంలో ఆ భాగాన్ని మనం చూస్తే, హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఈ సంతోషం ఏంటో తెలుసా? నేను ఎలాగైనా యేసుని చంపొచ్చు, ఇప్పుడు నా దగ్గరికి తీర్పు కోసం వస్తూ ఉన్నాడు అని ఆయన సంతోషించిన కారణం ఏమిటి అనంటే, ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎలాగైనా చంపొచ్చు అనేటువంటి తీక్షణముగా ఆయన మీద నేరం మోపడానికి చూశారు. అపహసించారు, తృణీకరించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అదే చేశారు. ఇవన్నీ చూసినటువంటి ఈయన ఇప్పుడు తీర్పు కోసం తన యొద్దకు వచ్చినప్పుడు యేసు ప్రభువాన్ని సంపన్ను ఉద్దేశించాడు. ఎందుకు సంతోషించాడంటే, ఏదో ఆయన చెప్పినటువంటి, ఆయన చేసినటువంటి సూచక్రియలను చూసి ఆనందించి, ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి నేను మారు మనస్సు పొంది నేను ప్రభువు వైపు తిరుగుతానటువంటి సంతోషం కాదు అక్కడ. అందుకు సంతోషించట్లేదు. నా యొద్దకు వచ్చినటువంటి వారిని నేను ఎలాగైనా సరే అన్యాయపు తీర్పును తీర్చి యేసును చంపాలనేటువంటి ఉద్దేశం. కుటుంబ నేపథ్యాన్ని మనం చూస్తాం. తండ్రి యొక్క స్థితిగతులు బాగలేవు, తన కుమారుని యొక్క స్థితిగతులు బాగలేవు. వారి నేపథ్యం అలాంటిది కాబట్టి, వారి ఆలోచన అలాంటిది కాబట్టి క్రీస్తును సంపను ఉద్దేశించినట్టుగా మనం అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, రెండో విషయాన్ని మనం కనుక చూస్తే అక్కడ 11వ వచనంలో హేరోదు తమ సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయన ప్రశస్త వస్తువులు తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపించాను. మనకి ఇక్కడ ఇవ్వబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి మనం కానీ గమనించినట్లయితే, ఎందుకు మళ్ళీ పిలాతు దగ్గరకు పంపించాల్సినటువంటి అవసరం వచ్చిందంటే, మనము పాత నిబంధన గ్రంథంలో కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 2వ సంకీర్తనలో కూడా వచ్చినట్టు మనం చూద్దాం. భూరాజులు యెహోవాకు ఆయన అభిషేకునికి విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించున్నారు. ఏలికలు అంటే ప్రభుత్వాన్ని ఏలేటువంటి వారు. ఇద్దరు కలిసి ఏకముగా ఆలోచన చేసి ఏకీభవించి ప్రభువును చంపను ఉద్దేశించారు. ఎందుకు చంపను ఉద్దేశించారు? నేరం లేదని వాళ్ళే తెచ్చారు కదా. కానీ ఇక్కడ ప్రజలకు భయపడి అన్యాయపు తీర్పు తీర్చి తనకి ఎక్కడ అడ్డు వస్తాడనేటువంటి భయం హేరోదుది. అలాగే ప్రజలు ఎక్కడ నాకు వ్యతిరేకులు అవుతారని అక్కడ పిలాతుది, అక్కడ అన్నది, కైపది, ఇవన్నీ చూసినప్పుడు ప్రభు యొక్క ప్రవచన వాక్యం నెరవేర్పు నిమిత్తమై ఈ కార్యము హేరోదు యొద్దకు వెళ్ళవలసినటువంటి వాడే ఉన్నాడు. ఇప్పుడు అన్యాయపు తీర్పును తీర్చిన తర్వాత పిలాతు వద్దకు వెళ్ళారు. ఇంతకు ముందు పిలాతు అలాగే హేరోదు ఇరువురు కూడా భక్త శత్రువులైనటువంటి వారు. ఇక్కడ
ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును బట్టి, ప్రజలు ఇచ్చిన అన్యాయపు తీర్పును బట్టి, అధికారులు ఇచ్చినటువంటి అన్యాయపు తీర్పును బట్టి, వారి యొక్క పదవుల వ్యామోహముతోటి ప్రజలకు భయపడి పిరికివారైనటువంటి వారై న్యాయాన్ని అన్యాయంగా మార్చి ప్రభువును సిలువకు అప్పగిస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమిటి అంటే, ఒకవేళ న్యాయమైనటువంటి తీర్పు తీర్చాలనేటువంటి సందర్భము నీకు నాకు వచ్చినప్పుడు, ఒకవేళ న్యాయమైనటువంటి తీర్పు తీర్చకపోతే దానిలో మనం ఏమవుతాము అనంటే అన్యాయస్తులు కావడానికి వీలు లేదు. కానీ సత్యాన్ని గెలిపించాలనేటువంటి స్థితే మన దాకా వచ్చినప్పుడు ఆసక్తే కనపరచాలి, కానీ దానిని పట్టినట్లుగా ఉపేక్షించుకుంటూ ప్రజలకు భయపడుతూ అన్యాయమైనటువంటి తీర్పు తీర్చడానికి వీలు లేదు. అందులో మన భాగం ఏమవుతుందనంటే, మనము అన్యాయస్తులుగా తీర్చబడతాం. ఇప్పుడు అన్న అన్యాయస్తుడిగా తీర్చబడ్డాడు, పిలాతు అన్యాయస్తుడిగా తీర్చబడ్డాడు, హేరోదు అన్యాయస్తుడిగా తీర్చబడ్డారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్యాయస్తులుగానే తీర్చబడ్డారు. ఈ అన్యాయస్తులైనటువంటి వారి కొరకు మనందరినీ రక్షించడానికి, సత్యాన్ని స్థాపించడానికి ఆయన చేసినటువంటి కార్యము, శిలువ యాగము అవ్వవలసినటువంటి పరిస్థితి ఏర్పడినది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హేరోదు ఎదుట విమర్శించబడడానికి ఆయన వచ్చాడు. ఆయన ఆలోచించినటువంటి ఆలోచనలన్నిటిని కూడా సఫలం చేసుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి హేరోదు అన్యాయపు తీర్పు తీర్చాడు. ఎందుకో తెలుసా? నీ నా పాపములను క్షమించడానికి, అన్యాయస్తులుగా మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితాలను న్యాయాన్ని స్థిరపరచడానికి, న్యాయం వైపు మనం వెళ్ళాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్టు చూద్దాం. యోహాను రాసిన 3వ అధ్యాయంలో ఒక మాట మనకి అక్కడ సెలవిస్తుంది. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చాడని యోహాను సువార్తలో మనం చూస్తాం. 18వ అధ్యాయం 37వ వచనంలో. అదే యోహాను 3వ పత్రిక మనం చూస్తే, ఆయన పిల్లలు సత్యమును అనుసరించుకొనుచుంట విని నాకు ఎక్కువైనటువంటి సంతోషం ఇంకేనుంది. సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారనేటువంటి ఆ వార్త మన ప్రభు విన్నప్పుడు అంతకంటే సంతోషము మరొకటి లేదు అని ఇక్కడ యోహాను 3వ పత్రికలో ఆ మాటలను తెలియజేస్తూ ఉంటున్నాడు. నిజమే కదా, సత్యాన్ని స్థాపించడానికి ఆయన వచ్చాడు, సత్యానికి సాక్షిగా ఉండడానికి ఆయన వచ్చాడు. ఆయన చేసినటువంటి తప్పేమీ కనబడటం లేదు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన ఎంత సత్యవంతుడో, ఆయన చెప్పినటువంటి మాటలు ఎంత సత్యమో అని వారు గుండెలో బాదుకున్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఒకవేళ ఈ లోకంలో అన్యాయపు తీర్పు నీవు నేను తీర్చబడుచుంటే, మన ప్రభు మన పక్షము నుండి న్యాయాన్ని గెలిపించగలిగినటువంటి వాడని మనము దేవుని యొక్క వాక్యము ద్వారా మనము ధైర్యపరచబడాలి. అప్పుడు మాత్రమే మనము పరలోకములో ఫలము పొందుకుంటామనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మనం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నీతిమంతులను ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడతారు. ఒకవేళ న్యాయం నీ పక్షము ఉన్నావు, నీ మనస్సాక్షి నీ మీద సాక్షిగా నిలవబడకపోయినా, ఒకవేళ నీవే సత్యము అని ఎరిగి లోకము నిన్ను భక్తి ఒకవేళ అన్యాయపు తీర్పు తీర్చినా భయపడవద్దు, సిగ్గుపడవద్దు, అధైర్యపడవద్దు. దేవుని సన్నిధిలో మన ప్రభు మనల్ని గెలిపించగలనటువంటి సత్యముతో మనం ముందుకు సాగినప్పుడు మన అవమానంతటిని కూడా రెట్టింపైనటువంటి ఘనతతో ఆయన ముందుకు తీసుకుని వెళ్ళగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. అటు ధైర్యంతో మనం ముందుకు సాగవలని ప్రభు పేట మనం చేస్తూ ఈ నా మాటను ముగిస్తూ ఉన్నాను. ప్రభు మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు. ఏదైనా మా ప్రభు, నీవు అన్యాయపు తీర్పు తీర్చబడినప్పటికీ మమ్మల్ని న్యాయవంతులుగా జీవించాలని, మేము న్యాయముగా నడుస్తూ ఉంటున్నప్పుడు ఇంతకంటే మీకు సంతోషం మీకు ఏమైనా కలదా అని ఆయన యోహాను భక్తుల ద్వారా మీరు పలుకుతున్న ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా జీవితాలలో ఒకవేళ మేము అవమానము పొందినాం, అపహసించబడినాం, తృణీకరించబడినాం ప్రభా, అది నీ నిమిత్తమేనని మేము గ్రహించినటువంటి వారమే.
నీతి కొరకు ఎన్ని హింసలు పొందినప్పటికీ అది పరలోకములో ఫలమే అని సెలవిచ్చారు. ఆ రీతిగా మేము ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి లోకము అన్యాయపు తీర్పే తీరుస్తుంది ప్రభు. నీవైతే న్యాయవంతుడు, న్యాయ తీర్పును తీర్చగలిగినటువంటి దేవుడు బయలున్నావు. అతి కృపతో మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వెళ్ళిపోతున్నాం పరమ తండ్రి. ఆమేన్. సమయంలో ప్రార్థన కదండి.